పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నెల్లూరు జిల్లా కరేడు రైతులు మరలా కదం తొక్కారు. ఇండోసోల్ ప్రాజెక్టుకు బలవంతపు భూసేకరణకు నిరసనగా ఊరంతా ఒక్కటయ్యారు. గ్రామంలోని శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ శివ మా భూమి కాపాడు అంటూ వేడుకుని గ్రామ దేవతలకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో 30 యాక్ట్ విధించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలు కలిసి గుడికి వెళుతున్నా పోలీసులు అడ్డుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులకు అండగా నిలవడానికి వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ను అరెస్టుపై రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. రాజధాని అమరావతి కోసం గత ప్రభుత్వంలో ఉద్యమం చేస్తే తమకు సన్మానం చేసిన చంద్రబాబు ఇప్పుడు కరేడు భూములకు ఉద్యమం చేస్తుంటే దేశ ద్రోహులుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబు అని రైతు సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇండోసోల్ ప్రాజెక్టులో చంద్రబాబుకు వాటా ఉన్నది కాబట్టే కరేడు గ్రామస్తుల ఘోష వినపడనట్లుగా నటిస్తున్నారని రైతు కూలీ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. బలవంతపు భూసేకరణను ప్రభుత్వం వెనక్కు తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. కరేడు రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వం అడ్డగోలుగా ఇండోసోల్ ప్రాజెక్టుకు భూములు కట్టబెట్టడాన్ని భూసేకరణ నిలిపివేయాలని కోరుతూ కరేడు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ రోజు కూడా చెలో కరేడు కార్యక్రమానికి పిలిపించినటువంటి వామపక్షాలు రైతు సంఘాలని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఈ గ్రామం చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. ఒక పోలీసు వలయంగా కరేడు గ్రామం అంతా ఉన్న నేపథ్యంలో కరేడులో ఉన్నటువంటి రైతులు గ్రామస్తులంతా కూడా మూకుమ్మడిగా శివాలయంలో సమావేశమై శివునికి ప్రార్థనలు చేశారు. మా భూములను కాపాడండి, మా ఊరిని కాపాడండి అంటూ ఇవాళ ఆయన శివాలయంలో మొత్తం కూడా ప్రార్థన చేయడం జరిగింది. అలాగే గ్రామ దేవతను కూడా వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి వాతావరణం ఉంది? ఒక రకంగా చూస్తుంటే మీ గ్రామంలోకి వస్తుంటే మొత్తం పోలీసులే, అడుగడుగునా పోలీసులను మోహరించిన పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లాలో ఉన్న పోలీసులంతా కూడా మీ గ్రామంలోనే ఉన్నట్టుగా. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇండోసోలార్ పరిశ్రమ కొరకు భూములు ఇవ్వాలని ప్రభుత్వం ఒకవైపు, సెంటు భూమి కూడా ఇవ్వము, ఇది సస్యశ్యామలమైనటువంటి భూములు కలిగినటువంటి గ్రామం మాది, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అనేటువంటిది మేము చెబుతున్నాం. కానీ పోలీసు వారిని అడ్డం పెట్టి ప్రతి అనుక్షణం పోలీసులు ప్రహరీలో నడుస్తున్న మా గ్రామం. కన్న తల్లి తర్వాత ఒక రైతు ప్రేమించేటువంటిది ఈ భూమిని మేము మీకు ఇచ్చిన తర్వాత మేము కూలీలుగా మారిపోతాము. ఈ కూలీలుగా మారిపోవటం మాకు ఇష్టం లేదు. కాబట్టి మా భూములను మేము కాపాడుకునేదాని కోసంగా శాంతియుతంగా ఎంత దూరమైనా మేము పోతాం. మీ గ్రామానికి సంబంధించి ఎన్ని ఎకరాలకి వాళ్ళు అడుగుతున్నారు? మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం కానీ ఇట్లా ఏమైనా జరిగింది? మా గ్రామానికి ఫస్ట్ మార్చిలో 8,500 ఎకరానికి జీవో ఇచ్చారు. తర్వాత ఒక 3 నెలలు మభ్య పెట్టారు. అది మీ ఊర్లో కాదు ఇంకొక ఊర్లో అని మభ్య పెట్టి తర్వాత జూన్లో నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్లో 8 గెజెట్లు ఉంటాయని చెప్పి 8,500 ఎకరాలని డివైడ్ చేసి ఒక్కో పేపర్లో ఒక్కో విధంగా కన్ఫ్యూజన్ చేస్తూ గెజెట్లు ఇచ్చారు. దయచేసి ప్రభుత్వ వారు మళ్ళీ పునరాలోచించి మా భూములు మాకిచ్చిన జీవోని కానీ నోటిఫికేషన్ కానీ రద్దు చేసి మా కరేడు గ్రామాన్ని అన్నం పెట్టే రైతుని కాపాడాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రోగ్రాంకి సంబంధించి రైతులకి కరేడుకి మద్దతు తెలపడానికి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ గ్రామానికి ఎప్పటి నుంచి వీళ్ళకి మద్దతుగా ఉన్నారు? నేను డాక్టర్ వసుంధర అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఒక ఎన్విరాన్మెంటలిస్ట్, పర్యావరణ కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తిని. ఇండోసాల్కి ఆల్రెడీ చేవూరు రావూరులో గత ప్రభుత్వంలో చాలా ప్రశాంతంగా అప్పుడు రైతులు 5,000 ఎకరాలు 4,500 ఎకరాలు ఇచ్చినట్టుగా సదరు మాజీ ముఖ్యమంత్రి గారే చాలా క్రిస్టల్ క్లారిటీగా చెప్పినారు ఆయన మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో. కాబట్టి ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నది ఇక్కడ ఒక్క ప్రభుత్వమే కాదు ఈ కరేడు రైతుల్ని మోసం చేస్తున్నది. ఇండోసాల్కి అధిపతి అని చెప్పుకుంటున్నటువంటి విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు డబుల్ గేమ్ ఆడుతున్నాడు? ఎందుకు అటు ఇటుగా మారుతున్నాడు? ఆయనకి ఇచ్చింది ఆయన అక్కడ కంపెనీ పెట్టుకోవాలి. అంతేగాని అది ఆయన బీపీసీఎల్కి ఇచ్చి ఈ ఊరికి కరేడు గ్రామానికి ఎందుకు వచ్చాడు? ఇందులో మతలబైంది అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. రైతు కూలీ సంఘంగా చెప్పండి, మీరు ఎట్లా ఉంది సిచ్యువేషన్? గ్రామంలోకి ఈరోజు విజిట్ చేసినట్టున్నారు. యాక్చువల్గా మిమ్మల్ని లోపలికి రానిచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు?
ప్రశాంతంగా ఉండే కరేడులోకి 30 యాక్ట్ 144 యాక్ట్ పెట్టినందువలన రహస్యంగా మారువేషంలో ఈ గ్రామంలోకి మేమంతా రావాల్సి వచ్చింది. అయినప్పటికీ కరేడు ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా మా భూములు ఇవ్వము అని చెబుతున్నారు. కానీ ఇవాళ ఇండోసోల్ కంపెనీకి ఎందుకు ఇవ్వాలని కోరుకుంటున్నారు? ఎందుకు ఇవ్వాలని కోరుకుంటున్నారంటే ఎలక్షన్ బాండ్స్ని మేము ఆర్టీఐ ద్వారా సంపాదించాం. ఎలక్షన్స్ బాండ్లో ఈ విశ్వేశ్వరరెడ్డి దగ్గర 40 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అది ఆర్టీఐ ఇచ్చింది. దీని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము తీసుకున్నాం. అందువలన ఇవాళ తీసుకునే 8,369 ఎకరాలు బ్యాంకుల్లో పెట్టి ప్రభుత్వం రుణాలు తీసుకొని మొత్తం కబ్జా చేయడానికి ఈ భూముల మీద చేస్తా ఉందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. చంద్రబాబు నాయుడు అంటేనే భూబకాసురుడు అని అర్థం. ఆయన ఎప్పుడు వచ్చినా ప్రజల భూముల మీద, రైతుల భూముల మీద పడుతుంటాడు. అమరావతిలోని 3 పంటలు పండే పచ్చడి నేలలను నాశనం చేశాడు. ఇప్పుడు వీళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతున్నారని చంద్రబాబు నాయుడికి రైతులు ప్రశాంతంగా బతికితే ఆయనకు నిద్ర పట్టదు. ఆయన వచ్చిన ప్రతిసారి రైతుల దగ్గర వేల ఎకరాలు లాక్కోవడం, ఆయన బిజినెస్ చేసుకోవడం. ఇప్పుడు ఇండోసోల్ కంపెనీకి ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిందని క్లియర్గా చెప్పినప్పుడు మళ్ళీ ఇండోసోల్ కంపెనీని అక్కడి నుంచి ఇక్కడికి తరలించాల్సినంత అవసరం ఏమొచ్చింది? బీపీసీఎల్ పెట్టాలనుకుంటే వేరే చోట పెట్టుకోండి, లేదు అనుకుంటే వేరే చోట ఇండోసోల్కి ఇచ్చుకోండి, అది బీపీసీఎల్కి ఇచ్చుకుంటే అంతే తప్పితే మేము భూములు ఇవ్వము అని అంత ముక్తకంఠంతో చెప్తున్న రైతుల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా హెరాస్ చేయడం ప్రభుత్వానికి సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే రైతులకి సపోర్ట్గా మేము ఎంత దూరం అయినా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. అది పరిస్థితి. కరేడి గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. ప్రజా సంఘాలు, రైతు కూలీ సంఘాలు, గ్రామస్తులు ఏకమై ఉద్యమం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కబ్జా చేసేందుకే ఇదంతా కొనసాగిస్తుంది అనేది ఒక ఆందోళన, ఒక ఆవేదన ఈ గ్రామస్తుల్లో ఉందని మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, కరేడు, నెల్లూరు జిల్లా.